ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమేవుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో స్టెస్సీ స్ట్రాహెడ్ షిప్ని లూసీకి కాకుకి చూపించడంతో డిస్ట్రాయ్ చేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని, ఇప్పటికైనా నా సత్తా చూపించే టైం వచ్చిందని కాకు ఒక తెలియని ఆనందంతో సన్నీపైకి అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ షిప్కి గార్డియన్స్ గా జోరో అలాగే బ్రోకు ఉంటారు. జోరో ఏమో ఫుల్గా స్లీప్ వేస్తే బ్రోక్ ఏమో టీ చేసుకోవడంలో బిజీగా ఉంటాడు. కాకు ఏమో పిచ్చెక్కినట్టు గిర్రా తిరుగుతూ సన్నీపైకి టెంపెస్ట్ కి అటాక్ స్కై స్లేసర్ ని వదులుతాడు. ఇక దానితో నిద్రపోతున్న సింహం మేల్కొనే సమయం వచ్చేసింది. అలా కత్తి తీసి వేస్తే అంతా ప్రశాంతం. కాకు హెడ్ వచ్చిన కాడి నుంచి ఎప్పుడైనా వాడి కోరిక ఫలిస్తుంది అనుకున్నాను, ఇప్పుడు కూడా ఫలించలేదు. దెబ్బమే దెబ్బ. కాకు ఏం జరిగిందని షిప్ వైపు చూస్తే అక్కడ జోరో ఎవర్రా నన్ను ప్రశాంతంగా పడుకోకుండా చేసింది. కానీ బ్రోకు బయటకు వచ్చి చూస్తాడు, కానీ వారెవరో తెలియదు. కానీ కాకుకి తెలుసుగా అక్కడ ఉన్నది ఎవరో. నువ్వు సైపర్ ఫోల్ గిరిఫ్ రఫ్ కదా, నిన్ను చాలా కాలం క్రితం చూశాను. ఆ మాటకి కాకు, నా పేరు గిరిఫ్ రఫ్ కాదురా, నా పేరు జిరాఫీ. అయితే కాకు లూసీతో వీడిని నేను చూసుకుంటానంటే జోరో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు మా షిప్ని నాశనం చేయాలని చూసావు కాబట్టి నేను నిన్ను కోసేస్తా. ఇక ఆ మాటకి కాకు చూసుకుందాం దా అంటాడు. అప్పుడే లాబోస్పేస్ యొక్క ఫ్రంటియర్ డోమెస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. పైథాగోరస్ దాన్ని పర్ఫెక్ట్ గా పనిచేసేలా చేశాడు, కానీ CP0 ఆల్రెడీ లాబోస్పేస్ లో ఎంటర్ అయిపోయారు. ఇది తెలిసిన శాఖ వెళ్లి మానిటర్ లో చూస్తే అప్పటికే జోరోకి మరియు కాకుకి మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫైట్ జరగబోతూ ఉంటుంది. అప్పుడే లిలిత్ అక్కడికి వచ్చి, సరే అయితే పోరాటానికి ఎవరికైనా మన సహాయం అవసరం పడవచ్చు. ఇక వెంటనే నేను CP0 పై మెరుపు దాడిని చేస్తాను. ఇదంతా ఆలకించిన శాఖ, అంత ఆవేశపడకు, కంట్రోల్ రూమ్ నుంచి అడుగు బయట పెట్టావంటే కాలు నరికేస్తానంటాడు. ఇక్కడేమో జింబే చాపర్ లూఫీ బొన్నీని ఇంకా వెతుకుతూనే ఉంటారు. అప్పుడే లూఫీ వాళ్ళ క్రూమేట్స్ ని కలుసుకుంటాడు. అయితే ఇప్పటిదాకా జరిగిన అన్ని విషయాల గురించి మాట్లాడుకున్న తర్వాత నామి ఏమో ఎప్పటికైనా వాళ్ళు ఇక్కడికి వచ్చడం ఖాయమని, ఇక్కడే ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని చెప్పడంతో లూఫీకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. కానీ బొన్నీ ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు. అదే విషయాన్ని లూఫీ వాళ్ళ క్రూమేట్స్ తో మాట్లాడుతూ ఉండగా బొన్నీ ఏమో వేగపంక్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ వేగపంక్ ముసలోడైనా భలే తప్పించుకుంటూ ఉంటాడు. బొన్నీ ఏమో మా నాన్నని మామూలు మనిషిగా మారుస్తావా లేదా అంటూ వేగపంక్ని అడిగితే నా వల్ల కాదు అంటాడు. ఇక తెలిసిందే కదా, బొన్నీకి ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే నిన్ను చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదు అంటూ వేగపంక్ని వేసేపోతుంది. కానీ మళ్ళీ తప్పించుకుంటాడు ముసలుడు. అప్పుడే వేగపంక్ గతంలో ఎవరితోనో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఆమె ఇది అంగీకరించకపోయినా ఆమె ఈ ప్రపంచంలోకి వచ్చింది. అలాగే ఆమె మానవరాలైనా కదలలేనప్పటికీ ఇది విజయవంతమైంది. నేను ఖచ్చితంగా ఉన్నాను. ఇది ప్రపంచ శాంతికి ఒక గొప్ప మొదటి అడుగు. డాక్టర్ AS వేగపంక్, MADS డైరెక్టర్ అని నేను ఈ లాబొరేటరీ స్పేస్కి నిర్వాహకుణ్ణి. ఇక ప్రెజెంట్ లో బొన్నీ చిన్నపిల్లగా మారిపోయి క్యూట్ గా ఏడుస్తూ ఉంటే ఇదంతా యాక్షన్ అని తెలియక వేగపంక్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఇక వెంటనే బొన్నీ లేచి సుమోలాగా మారి వేగపంక్ ను కొడుతుంది. కానీ ముసలుడు మళ్ళీ తప్పించుకుంటాడు. కానీ బొన్నీ యొక్క పవర్ కి బలైపోతాడు. ఏమైందంటే వేగపంక్ ని బొన్నీ ఒక చిన్న పిల్లడుగా మార్చేస్తుంది. బొన్నీ, ఎంత చిన్న పిల్లడుగా మార్చేసావు, ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా? ప్లీజ్ నన్ను మామూలు మనిషిగా మార్చేయచ్చు కదా. ఇలా వేగపంక్ ఏడుస్తూ ఉంటే బొన్నీ, ఎక్కువ చేకు, కొంతసేపటికి నువ్వే మామూలు మనిషిగా మారిపోతావు. ఇప్పుడు చెప్పు, మా నాన్నని ఎందుకు చంపావు? కానీ నేను నీకేమి చెప్పినా బొన్నీ, అది నిన్ను మాత్రమే బాధ పెడుతుంది. కాబట్టి నేను కోమాకి వాగ్దానం చేశాను. అప్పుడే రెడ్ పోర్ట్ లో కోమా రెడ్ లైన్ పైకి ఎక్కుతూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో ఏమో వేగపంక్, నేను అతనికి మాట ఇచ్చాను బొన్నీ, ఏ సందర్భంలోనైనా చెప్పనని. ఇక ఈ మాటకి బొన్నీ పిల్ల వేగపంక్ ని గోడ కంటిచ్చేస్తుంది. నా తండ్రిని చంపడానికి మీకు కారణం ఉంది, కానీ మీరు మాత్రం నాకేమీ చెప్పరు. నేను అంత తింగరదానిలా కనిపిస్తున్నానా? చెత్త నా కొడక.
నువ్వు తింగరదానివని నేను అనుకోవడం లేదు. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళని బోని. అలాగే మానవత్వం నుండి విడుదల పొందాలనేది అతని నిర్ణయమే, మాదెవరిది కాదు. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. అతను నన్ను ఒంటరిగా వదిలేసి చనిపోయేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు? నాకు కూడా కష్టంగానే ఉంది. నేను కూడా ఇదంతా మర్చిపోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఇక ఇలా వేగపంక్ చెబుతూ ఉండగా రెడ్ పోర్ట్ కాడ కోమాని రెడ్ లైన్ దాటకుండా అటాక్ చేస్తూనే ఉంటారు. నేను గౌరవించే మనుషుల్లో కోమా కూడా ఒకడు. అలాగే నేను ఎంతో గర్వపడుతున్నాను కోమా నా ఫ్రెండ్ అయినందుకు. నేను ఇంతకు మించి ఇంకేం చెప్పలేను బోని. ఎందుకు చెప్పలేవు? ఇలాంటి సాకులు చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? ఇక ఇలా బొన్ని వేగపంక్ని భయపెడుతూ ఉండగా అప్పుడే కోమా యొక్క సింబల్తో ఉన్న డోర్ దగ్గర శబ్దం వస్తుంది. బొన్ని ఆ శబ్దానికి ఏమిటా అని దగ్గరకు వెళ్తుంటే వేగపంక్ అక్కడేమీ లేదు, ప్లీజ్ అటువైపుకి వెళ్ళకని బ్రతిమాలుకుంటూ ఉంటాడు. కానీ బొన్ని అక్కడ ఏముందని డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కోమా యొక్క హ్యాండ్ ఆ డోర్ మీద ఉండడంతో ఆ డోర్ని తెరిచి బొన్ని లోపలికి వెళ్తుంది. ఆ ల్యాబ్లో చూసుకుంటే కోమా యొక్క స్పిరిట్ బాల్ కనిపిస్తుంది. అప్పుడే మరొక పక్క ఒక నిర్దిష్టమైన సముద్ర ప్రాంతంలో, అందులోనూ అది కొత్త ప్రపంచం. సముద్రంలో ఒక షిప్ వేగంగా వస్తూ ఉంటుంది. ఆ షిప్ ఎవరిదంటే కిడ్ పైరట్స్ది. కిల్లర్ ఏమో ఒక మ్యాప్ అని పట్టుకుని ఉంటాడు. ఆ పక్కనే ఉన్న ముసలాడు ఇదేనా ఆ ఐలాండ్ అనడంతో కిల్లర్, కిడ్ నిద్ర లేవండి, మనం ఒక ద్వీపానికి చేరుకున్నాము, ల్యాండ్ ఫాల్ చేయమంటారా? అలా ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడ ఎక్కడ మరొక ద్వీపం లేదు కదా. ఏంటది? కేకలా ఉంది కదా, అదే జైంట్స్ యొక్క నివాసం, ఎల్బెఫ్. ఇక ఆ మాటకి కిడ్, ఎల్బెఫ్, వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఇక్కడెలా ఉండగా మరొక పక్క నవల్ బ్రాంచ్ G14లో డోలా, కొంచెం బ్రేక్ ఇవ్వండి వైస్ అడ్మిరల్ కార్ప్ గారు, మేము త్వరలో ఎగ్గేడ్లోకి బయలుదేరడానికి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి నా సేనలోంచి ఎవరిని తీసుకెళ్ళనివ్వను. అంత కఠినంగా ఉండకు డోలా. ఎందుకు మీరు అంతలా నవ్వుతున్నారు? అంతేకాకుండా మీరు సముద్రపు చక్రవర్తి ఆక్రమించిన ఆ ద్వీపంపై దాడి చేయబోతున్నట్లయితే మీరు అనుమతిని పొందారా? ఏమంటున్నావు? నాకు అంత అవసరం ఏముంది? మీరు ఎన్నో ఏళ్ల నుంచి నౌకాదళంలో ఉన్నారు, ఇదంతా మీకు తెలియందా? దాని గురించి నువ్వు చింతించుకో, నేను ఇప్పటికీ ఇక్కడికి వచ్చేసాను. ఇక గార్ప్ తాత ఇక్కడికి రావడంతో డోలా ఇక్కడికి వచ్చేసారా అంటుంది. ఇక మరొక పక్క హెల్మెంబో కోబీని కాపాడుకోలేనందుకు పోరమని ఏడుస్తూ ఉంటే ఆ పక్కనే అమ్మాయి కూడా అలా ఏడుస్తూనే ఉంటుంది. ఎల్మెంబో బయటకు రారా! ఇలా గార్ప్ తాత అరవడంతో అక్కడ ఉన్న మెరువిన్స్ ఏంట్రా ఎల్మెంబోని పిలుస్తున్నాడంటే వీడిని చంపేస్తాడని బయటకు వచ్చి చూస్తారు. అక్కడ వచ్చింది గార్ప్ అని తెలుసుకున్నాక హెల్మెంబో, నేను మిమ్మల్ని చూడ్డానికే ఎప్పటి నుంచో వేచి చూస్తున్నాను. వైస్ అడ్మిరల్ గార్ప్ కోబీని బ్లాక్ బెడ్ పట్టుకున్నాడు, నేను ఏం చేయలేకపోతున్నాను. ఇక హిలా హెల్మెంబో గార్ప్ని చూస్తూ బోరమని ఏడుస్తుంటే ఆ పక్కన ఉన్న అమ్మాయి కూడా కోబీని కాపాడమని ఏడుస్తూ ఉంటుంది. ఆపరా ఏడుపు, వచ్చి బోటెక్కో, మనం సముద్రపు దొంగల దీపమైన బిహేవ్కి బయలుదేరుతున్నాము. సముద్రపు దొంగల్ని ఆ నరకంలోనే ఛేదించడానికి మరియు మన కెప్టెన్ కోబీని రక్షించుకుందాం. ఇక ఇలా గార్ప్ తాత చెప్పడంతో హెల్మెంబోకి హద్దులు లేవంటే నమ్మండి.